తెలీదా? తెలీదు. నా చెవికి తెలీదు కుదరదు అనే సౌండ్ రాకూడదు. మళ్ళీ అడుగుతున్నా, వాళ్ళెక్కడా? నువ్వు దాన్ని సొంతం చేసుకోలేవు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎవరి ముందుండి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. జై, నువ్వు చచ్చిపో. నాకు తెలుసు. నువ్వు చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. ఏం కావాలరా నీకు? దాని విలువ 50 కోట్లు. మనం నీతిగా బ్రతికినా అంతా సంపాదించలేదు. ఎంత కావాలో తీసుకో. నువ్వు నన్ను వదిలేస్తే మా వాళ్ళకి భయపడ్డట్టే. భయం అది ఎలా ఉండిద్దో తెలుసా? చెప్పేంత టైం లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నా, వాళ్ళెక్కడున్నారో చెప్పు. నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నా నుంచి వచ్చే మాట తెలీదు. సరే, పట్టుకుంటా. చస్తారు. నా చేతికి గాని దొరికితే చస్తారు. నువ్వు చంపేసే రకం అయితే వాళ్ళు చంపే రకం. అక్కడ నీలా మాట్లాడవు, నిశ్శబ్దంగా. జానీ, ఏంటి వీడు? ఇలాంటి కేసులు నాకే దొరుకుతాయి. వీడు బ్రతికే ఉండాలి, చావకూడదు. వీడి వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకో. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. వెళ్ళు. వాళ్ళ మీద పడే దెబ్బ మనదై ఉండాలి. అరే, చిన్న అమౌంటే కదా, గంటలో మీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ విషయం నాకు వదిలేయండి, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. సార్, మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని కనికరించండి. నేను కాదు, ఈ విషయంలో బాబు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విషయం తెలిస్తే ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడు వీరేంద్ర దగ్గరికి వచ్చాను, నేను తర్వాత మాట్లాడతాను. రేపు ఊరి నుంచి వస్తున్నారు ఆ ప్రాజెక్ట్ చూడటానికి. ఆ విషయం మీకు చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. సగ్వాల్, నా పక్కన అంటే నాకు చెప్పి చేయడం కాదు, నీకు నచ్చినట్టు చేసి నన్ను సాటిస్ఫాక్షన్ చేయడం. ఇలాంటి ప్రతి చిన్న విషయం నా దగ్గర తీసుకురా మాకు. నా పేరు ప్రదీప్. చెప్పు. జనాలకు అన్యాయం చేస్తున్నారు, అడగటానికి వచ్చాను. తిరిగి ఇచ్చేయండి. ఎవరి దగ్గరికి వచ్చే మాట్లాడుతున్నావో తెలుసా? ఆయనకి నచ్చితే బయటికి వెళతావు, లేకపోతే పైకి వెళతావు. ఎంత కావాలి? నువ్వు ఇప్పటిదాకా లాక్కుంది మొత్తం నాకు కావాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళ పార్టీ కోసం జనాన్ని సాటిస్ఫై చేయాలని ప్రాజెక్టులు చేస్తూ వాటిని వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు సాగదీస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని నమ్మించి తీరా ఓట్లు వేశాక ఓడిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి పాత ప్రాజెక్టులు అంతుపట్టక కొత్త వాడికి సాయం చేయలేక మధ్యలో నాలాంటి వాడి ఇన్వాల్వ్ అయ్యి వాడికి వీడికి డబ్బులు పంచి మాట వినవాడిని చంపేసి తీరా ఇక్కడికి వస్తే ఎవడో ముక్కు మొహం తెలియని నా కొడుకు వచ్చి బెదిరిస్తే భయపడాలా? నాలాంటి వాడితో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే అయినా దేవుడు ఇక్కడ గుంటెందుకు పెట్టాడో తెలుసా? బలవంతుడి ముందు నోరు మూసుకొని ఉండమని. సగ్వాల్, రేపు వాళ్ళని రమ్మను, ఎవడు వస్తాడో చూద్దాం.
ఇదంతా మనకు ఓకే అవుతుందంటావా? ఎందుకు వర్కౌట్ అవుతుంది సార్? ఓకే చూద్దాం. ఆయన ఈ సిటీకే ఫేమస్. వాడితో పెట్టుకున్నాడు ఎవడూ లేడు. బేసిక్గా వీరేంద్ర అంటే ఇది. కానీ ఒకడున్నాడు పేరు శివ. తను సిటీకి గాడ్ ఫాదర్. అతను ఏం చెప్తే అది చేయాలి. చేయకపోతే ప్రాణాలు పోతాయి. శివ ఎక్కడ? ఏమో తెలీదు. శివ ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు. ఏరా, ఊర్లో లేననుకున్నారా? ఊరికి రాననుకున్నారా? సరే అర్థమైంది. మీకేం కావాలో చెప్పండి. రే వీరేంద్ర కాల్ చేయరా. అసలు ఏం కావాలి మీకు? ఇదే రియాక్షన్ కావాలి. ఇవన్నీ జనాల ప్రాణాలు రా. తీసేసుకుంటే వాళ్ళ ప్రాణాలు తీసినట్టే. చదువుకున్నారుగా, ఆ మాత్రం తెలీదా? మీరు చేస్తుంది తప్పు. ఏడుతో మాట్లాడదన్నా ఏసేక. ఇలా మీరు తొందరపడకండిరా. చిన్నగా మొదలు పెడతాగా. ఫ్యూచర్ కావాలనుకుంటే వెళ్ళండి, లేదంటే ఇదిగో అర్థమైందనుకుంటా వెళ్ళండి. రే, సిటీకి బ్యాట్ ఉన్నట్టే గుడ్డు కూడా ఉంటుంది. వాడిని కొట్టే మగాడు వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇలా నించోపోతే వీళ్ళ అమ్మాయికి మ్యాటర్ చెప్పొచ్చు కదా. పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తే ఉన్న వాళ్ళ గుర్తు, ఉన్న వాళ్ళని ఆనందం ఉంచితే పోయిన వాళ్ళు అస్సలు గుర్తుకురారు. దగ్గరైన వాళ్ళని ఆదరిస్తే హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. ఆర్ యు మ్యాడ్? నేను బాధపడుతున్నానని నీకెలా తెలుసు? బాధలో ఉన్న కిందకు చూస్తారు. ఆనందంగా ఉన్న వాళ్ళు దిక్కుల్లో వస్తారు. ఏంటి? ఏదో మాకు తోచింది చెప్తాం. ఆర్ యు క్రేజీ? ఒకసారి ట్రై చేయి. రోజు అన్నీ మర్చిపోయి మనసుని ప్రశాంతంగా ఉంచు. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు ఎలా ఉంది? సమ్ వాట్ బెటర్. మై నేమ్ ఇస్ రానా. ఇక్కడే పక్క ఫ్లాట్లో ఉంటా. మీ అబ్బాయిలంతా ఇంతే. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మాట్లాడాలనుకుంటారు. ఏంటి మా మగ జాతి గురించి మాట్లాడతావా? చూడడానికి మేము ఏదోలా కనిపిస్తున్నా. ఫ్లవర్ ఇస్తే ఫ్లాట్ అవుతాం, చాక్లెట్ ఇస్తే క్రీమ్ అవుతాం, నవ్వితే నవ్వించడానికి ట్రై చేస్తాం, ప్రేమిస్తే చచ్చే అంతలా ప్రాణాలు ఇస్తాం. ఇది చెప్పడానికేనా 5 నెలల నుంచి నా వెనకాల తిరుగుతున్నారు? అయితే మీకు అన్ని వైపులా కళ్ళున్నాయి తెలుసన్నమాట. ఏదో కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా. నా పేరు వీరేంద్ర. నేను గోపిరెడ్డి తమ్ముడిని. మొన్నే అంట కదా ఫారెన్ నుండి వచ్చావు. అవును. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పటి నుంచి మా అన్న బిజినెస్లన్నీ నేను చూసుకుంటాను. ఈ విషయంలో ఎవరైనా అడ్డు వస్తారేమో అని అడ్డు రాకూడదనే ఇక్కడికి వచ్చాను. కానీ తప్పు చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అందుకేక మీరు అడ్డు రాకూడదనే. అయితే జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే తేడాలు వస్తాయంటున్నా. నేను యాక్షన్లో దిగితే కొలతలు తప్ప రాతలు రాయలేరు. కానీ మీ అన్న చేసే పనులు నువ్వు చేస్తే రియాక్షన్ ఇంకోలా ఉండిద్ది. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీ అన్నలా కాకుండా నువ్వైనా కరెక్ట్గా ఉండు. మంచిది, అది చూద్దాం. ఊరుకునే కొద్దీ వాడు మరీ రెచ్చిపోతున్నాడు వీరేంద్ర. వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే. చంపేద్దాం. ఏంటి నువ్వు అనేది? వాడికి చిన్న పాప ఉంది, దాని గురించి ఒకసారి ఆలోచించు. ముందు దాన్ని, తర్వాత వాడిని. అక్కడ వాడు చావు చూశాక జనాలు పోయాలి. మమ్మీకి హాయ్ చెప్పు. హాయ్. బాగా చదువుకుంటున్నాను, గొడవ చేయట్లేదు అని మమ్మీకి చెప్పు. నానా, అమ్మ మళ్ళీ మనకు రాదా? మమ్మీ ఎక్కడికి పోలేదురా, ఇక్కడే మన దగ్గరే ఉంది. నీ గురించి చెప్పు. MBA కంప్లీట్ చేశాను. డాడ్ ఏమో రియల్ ఎస్టేట్, అమ్మ హౌస్ వైఫ్, అన్నయ్య ఏమో డాడ్ వర్క్ బిజినెస్ చూసుకుంటారు. నీ గురించి చెప్పు. అమ్మ నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నయ్య నన్ను పెంచాడు. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. నాకన్నీ మా అన్నయ్యే. బట్ ఇప్పుడు తను చూసుకోవట్లేదు. ఏమో
మా అన్నయ్య బిహేవియర్ జనాలకి నచ్చుతుంది కానీ నాకు నచ్చదు. మా అన్నయ్యకి పడని వాళ్ళు మా వదిన్ని చంపేశారు. అక్కడి నుంచి ఉండట్లేదు. మా అన్నయ్య దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. సీయను ఈ రోజుల్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందో. అయినా పోయిన వాళ్ళని మనసులో పెట్టుకొని మనం మనుషులం, మనకు నచ్చినట్టుగా బ్రతకాలంటే మనకు నచ్చినట్టుగా కాదు, అందరికి నచ్చినట్టు ఉండడం అందులోనే ఉంది అసలైన ఆనందం. మీ అన్నయ్యతో మాట్లాడాలి, ఒకసారి కాల్ చేయాలంట. అంతేనా? కళ్ళు మూసుకో. ఎందుకు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. జరిగినవన్నీ మర్చిపోయి నీకు మీ అన్నయ్య ఇచ్చిన మెమరబుల్ డేస్ని గుర్తు తెచ్చుకొని చూడు. మైండ్ కంటే మనసు చెప్పిన మాట విని మీ అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందని తెలుస్తుంది. ఓపెన్ యువర్ ఐస్. ఐ లవ్ యూ. సారీ. ఏ నేను నచ్చలేదా? నచ్చలేదంటే నచ్చలేదని కాదు, నాకన్నా ముందు చెప్పాను. మనలో కలిశాడని ఆ సీను గారిని చంపేశారు. వీటి గురించి మాట్లాడకు. ఇలాంటి ప్రతి చిన్న విషయాలు నా దగ్గర తీసుకురా. మాకు వెళ్ళి శివాను కలువు. ఈసారి మార్కెట్ చైర్మన్ పదవి నాకే రావాలని వెళ్ళి చెప్పిరా. వెళ్ళడం కరెక్ట్ కాదేమో, కొన్నిటిని లాక్కోవాలి. అవసరమైతే వాటి దగ్గరికి వెళ్ళాలి. నీ కూతురుని కిడ్నాప్ చేశా. వాట్? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు చెప్పేంత ఓపిక వినేంత టైం నీకు లేదు. నువ్వేదో హీరో అని అన్నానే, మరి హీరోజన్ చూపించే టైం వచ్చింది. వచ్చి ఫైట్ చేయి. నీకు 2 days టైం ఇస్తున్నా. నీ కూతురుని వెతుక్కో, లేదంటే కాల్ కట్ చేసినట్టే. నీ కూతురుని కూడా. అర్థమైంది అనుకుంటా. చిన్నారి చిన్ని ఆశలోన శ్వాస నేను నింపనా, పొన్నారి నిండు నవ్వులోన కాంతి నేను అవ్వనా, ఏ మనసు మమత రుచింపనా, చెలిమి చరిత రచింపనా. రే, వచ్చిందేంటి చేసేదేంటి? ఇంతకీ ఎవర్రా వాళ్ళు? రే, నిజం చెప్పురా. పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? ఇంతకీ ఆ పాప ఎవరు? చెప్తా. ఎవడి వల్ల అయితే నా ఫ్యామిలీ నాకు కాకుండా పోయిందో వాడి గురించి చెప్తా. ఎవడి వల్ల అయితే ఇప్పుడు నేను నీ ముందు ప్రశ్నలా ఉన్నానో వాడి గురించి చెప్తా. నేను ఇక్కడికి వచ్చింది ఆ శివాని చంపడానికి. ఆ పాప శివ కూతురు. మా నాన్న మా అన్నయ్య ఓ చిన్న బిజినెస్ పెట్టారు. అందులో లాస్ వచ్చింది. మా అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. మా నాన్న మా అన్నయ్య చనిపోవడానికి కారణం ఆ శివ. ప్రతి ఒక్కరి దగ్గర తను మంచోడిగా నమ్మించి వాళ్ళ షేర్స్ని మోసం చేసి మరీ లాక్కున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా వాడు వెళ్ళిన ప్రతి చోటుకి వెళ్ళాను. వేసిన ప్రతి ప్లాన్ తప్పించుకున్నాడు. వాడి భార్యని చంపించా, వాడి హెల్ప్ చేసిన గోపిరెడ్డిని చంపించా. నెక్స్ట్ టార్గెట్ వాడే. నీకో దండం పెడతారా బాబు? నన్ను వదిలేరా బాబు, వెళ్తా. రాయ్, ఎక్కడికి పోతున్నావు? ఈ విషయం నీకు నాకే తెలిసింది. ఉంటే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. మళ్ళీ ఫిట్టింగా. పాప దక్కిందని ఆనందంతో ఉన్నావా? జస్ట్ ట్రై చేశా. భయపడ్డావు. భయాన్ని చూడటానికి వస్తున్నా. 24 గంటల్లో మీ ఇంట్లో ఎవరిని చంపుతానో తెలీదు. 24 hours నువ్విచ్చేదేంట్రా? నేనే నీకిస్తున్నా. నేను ఇంట్లోనే ఉంటా. ఏం పీక్కుంటావో పీక్కో. రెచ్చగొడుతున్నావు శివ. నా కోపం తెప్పించుకు. చేసేవాడు ఇప్పుడు చెప్పడు, చేసి చూపిస్తాడు. 24 hours గేమ్ స్టార్ట్. ఎండింగ్ నేనిస్తా. ఐఎమ్ వెయిటింగ్. అందరిని చంపేస్తావా? నువ్వు విన్నది కరెక్టే. చంపుతా అన్నా కానీ
చంపరుగా. మిస్ అయితే మనం కాల్ చేసింది వాడిని బెదిరించడానికి కాదు, జస్ట్ ట్రయల్ కోసం. వాళ్ళ బంధువుల్ని కాపాడుకునే ప్రయత్నంలో తనకు తాను మర్చిపోతాడు. మన టార్గెట్ వాళ్ళ బంధువులు కాదు, శివ. దేవుడు బలవంతుల కన్నా బలహీనులకి బ్రెయిన్ ఎందుకు ఎక్కువ ఇస్తారు తెలుసా? పరిస్థితులు అనుకూలించినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి. ఏంటి మ్యాటర్? గోపిరెడ్డి మర్డర్ గురించి క్లూ దొరికింది. ఏంటా క్లూ? కరెక్ట్గా 1 మంత్ క్రితం గుళ్ళ విగ్రహం పోయింది. మేము సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసాం. మాకు ఒక క్లూ దొరికింది. ఆ మనిషి గోపిరెడ్డి మనిషి అని మాకు తెలిసింది. మరెక్కడా? మర్డర్ జరిగింది కదా. ఇక్కడే ఒకటి ఇస్తుంది. సిటీలో సైకిల్ తిరుగుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, కనికరం లేకుండా చంపేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు సేకరించి వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బు లాగేసుకుంటారు. ఇవ్వకపోతే కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసి పార్సల్ చేస్తున్నారు. మర్డర్ జరిగిన ప్లేస్ బట్టి చూస్తుంటే ఆ ప్లేస్లో కొన్ని గుర్తులు కనిపించాయి. అవి కావాలని చంపినట్టున్నాయి. దట్స్ ఇట్. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళని కొంతమంది చూశారు. ప్రెజెంట్ వాళ్ళ ఫేస్ను స్కెచ్ రూపంలో గీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరేంద్ర అన్న కదా గోపిరెడ్డి. కూర్చోండి కూర్చోండి. దాని విలువ ఎంతుంటుంది? దాదాపు 50 కోట్ల పైనే. ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు? ఆ విషయం ఎవరికి తెలియదు, మా ఇద్దరు తప్ప. తెలియకూడదు. మీకెంత కావాలో చెప్పండి, నేనిస్తా. అది ఎలా కుదురుతుంది? మాకు అవేం వద్దు. అందుకేగా విసిరేసేది. అదేం వద్దు. 50-50 డీల్ ఓకే అయితే బయటికి, లేదంటే ఇలా జరిగిద్దనే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చాం. మీరు అనుకున్నట్టు నేను హీరోని కాదు, విలన్ని. విలన్ని రేపు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏంటి మినిమం 2 స్లైడ్స్ వస్తాయి. అందులో ఒకటి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ కారుతో చిట్టుకు ఢీకొని హఠాత్గా మరణించిన ఒక డాక్టర్. రెండోది చాలా ఇంపార్టెంట్, లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డ ఎస్ఐ సూసైడ్ చేసుకోవటం. ఇది చాలా తప్పు. ఇక్కడ రావడం మీ చేతుల్లో ఉండిద్ది, పోవటం నా చేతిలో ఉంటుంది. శివ ఆ విగ్రహం వెతకడానికి కారణం తన తరతరాల నుండి వస్తున్న విఘ్నేశ్వరుని ఎవరో తీసుకుపోవటం. గోపిరెడ్డి మనుషులు దాన్ని తీసుకునే ప్రయత్నంలో గోపిరెడ్డి చంపాడు. అంటే ఎవరో తెలిసిన వ్యక్తులే చేసుంటారు అని శివకి అర్థమైంది. అందుకే తన ఇన్ఫర్మేషన్ ప్రకారం జైన్ని కిడ్నాప్ చేశాడు. అప్పటికే తనకు నిజం తెలిసింది. తన కూతుర్ని కిడ్నాప్ చేసింది, తన చెల్లిని ట్రాప్ చేసింది గోపిరెడ్డి హత్యకి కారణం రానా అని. వీరేంద్ర, మన ఇద్దరికి చంపుకునే అంత శత్రుత్వం లేదు, కానీ నీకో చాయిస్ ఇస్తున్నా. నీకు మార్కెట్ కావాలా, మీ అన్నను చంపినోడు కావాలా? ఆలోచించు. నువ్వే కదా చంపింది. కాదు, నీకు వాడు ఎక్కడా, ఎప్పుడు, ఎలా అన్నది నేను చెబుతా. వా డెత్ నువ్వు డిసైడ్ చేసుకో. ఓకే. ఐ యామ్ శివ. నీ ఫ్రెండ్ వెంకీ నా దగ్గరే ఉన్నాడు. వస్తున్నా. నా ఫ్రెండ్స్ ఎక్కడా? వినపడట్లేదు. నా ఫ్రెండ్స్ ఎక్కడా? వినపడట్లేదు. నీకు వినపడుతుందని నాకు అర్థమైంది. నా ఫ్రెండ్స్ ఎక్కడా? నీ వాయిస్లో బేస్ బాగుంది, కంటిన్యూ చేయి. అర్థమైంది. నీకు కావాల్సింది ఇచ్చేదాకా నువ్వు నాకు చెప్పవు. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, తీసుకురా. నువ్వు అనుకున్నట్టు నా దగ్గర ఏం లేదు. వినపడట్లేదు. నాకు కొంచెం టైం కావాలి. 30 minutes ఆఫ్ టైం. నా ఫ్రెండ్స్ ఎక్కడ? ఇంకా చావలా, స్టేజ్లో ఉన్నారంతే. అయినా ప్రాణాలు తీసే వాళ్ళకి ప్రాణం యొక్క విలువ ఏం తెలుస్తుంది? నీకు అర్థం కావట్లేదు కదా. నీ ప్లాన్ నాకెలా తెలిసిందో తెలుసా? ఫ్రెండ్ ఆదిత్య చెప్పాడు. మొత్తం లాంగుగా కాదు, షార్ట్గా చూద్దాం. ఎందుకంటే టైం లేదు. చంపటానికి వీరేంద్రతో కలిసి నువ్వు వేసిన ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు. ఇంకో విషయం, వాడిని వదిలేస్తే మార్కెట్ వదిలేస్తాను. ఎందుకంటే వాడు నా చెల్లిని వెంటబడుతున్నాడు. నా చెల్లి కూడా వాడిని లవ్ చేస్తుంది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నా. సరే, నీకో విషయం తెలుసా? నువ్వు వేసే ప్లాన్స్ మొత్తం వీరేంద్ర నాకు చెప్పాడు. మీ నాన్న చేసిన తప్పులు వెళ్ళి మీ బాబాయ్ నడుగు, చెప్తాడు. నేనేం కావాలని చేయలా, పరిస్థితుల వల్ల అలా జరిగాయి. ఇంతకీ నిన్ను చంపకుండా వదలటానికి కారణం నా చెల్లి. తన సంతోషం కోసం నిన్ను వదిలిపెడుతుంది. వెళ్ళిపో.